నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఇప్పుడు దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటంటే ట్రంప్ మేడం. అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ఇతను వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. ఆయన రిటైర్మెంట్ అంటున్నారు. కానీ ఈ టైంలో ఆయన మంచి చేసి ఫ్యూచర్ తరాలకు కూడా గుర్తుండిపోయేలా అనుకుంటున్నాడేమో కానీ దానికి అది చేయడం కంటే ఎక్కువ నేరాలు, ఎక్కువగా మన ఇండియన్స్ పైన చాలా కుట్రలు పన్నుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. టారిఫ్‌లు విధించడం, మన వాళ్ళని అక్కడ హింసించడం, అక్కడ జాబ్‌లోంచి తీసేయడం, వాళ్ళని అక్కడ పట్టుకొని ఇక్కడ పంపించేసేయడం ఇవన్నీ చూస్తున్నాం. మీరు దాదాపు చాలా కాలంగా యూఎస్‌లో నివాసం ఉన్నారు. మరి మీకే విధంగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సొంతంగా ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసేసి, హ్మ్. ముఖ్యంగా వలసదారుల విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు. హ్మ్. గత కొన్ని సంవత్సరాలుగా ఉండేటువంటి వలసదారుల్ని కూడా ఇబ్బంది పెట్టటము, అక్కడి నుంచి పంపించేయటం, హ్మ్. ఉన్నట్టుండి వాళ్ళ ఉద్యోగాలు నోటి దగ్గర కూడుని తీసేసి, నోటి హ్మ్. దగ్గర ఉండే అన్నాన్ని తీసేసి పంపించేస్తే వాళ్ళెలా బ్రతుకుతారు? హ్మ్. చాలా అన్యాయంగా ఉన్నారు, అక్రమంగా ఉన్నారని జల్లెడ పట్టి చాలా హ్మ్. స్ట్రిక్ట్‌గా అందరిని పంపించేయటము. అలాగే వెళ్ళిన స్టూడెంట్స్‌ని కూడా ఎంతోమంది స్టూడెంట్స్ ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని ఆ దేశం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎళ్ళిన వాళ్ళకి కూడా నిరాశ ఎదురవుతుంది. హ్మ్. ఎంతో కష్టపడి మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు లేక వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో అవును. మంది స్టూడెంట్స్ అక్కడ మాస్టర్స్ చేసి తమ గడువు పూర్తయి ఓపీటీలో ఉండి ఉద్యోగాలు దొరక్క గ్లోబల్ రెసిషన్ అనేది క్రియేట్ చేసి వచ్చేసి హ్మ్. ఈయన పెట్టేసిన స్ట్రిక్ట్ రూల్స్ వల్ల వెనక్కి తిరిగి రావాల్సొచ్చింది. అలా వాళ్ళెంతో నిరాశ చెందుతూ ఉన్నారు. హ్మ్. స్టూడెంట్స్ గూడా ఇప్పుడెళ్ళిన వాళ్ళు గూడా మా పరిస్థితి ఎలా ఉంటుంది? మా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మేమింత దూరం వచ్చాము. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చాము. ఇక్కడ మా హ్మ్. పరిస్థితి ఏంటి? ఈ చదువులు పూర్తయిన తర్వాత మా భవిష్యత్ ఏంటి? అని కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. హ్మ్. చాలా ఆందోళనకు గురవుతున్నారు. పాపం అక్కడ చదివి కొంతకాలంలో ఉద్యోగం ప్రయత్నించుకునే సమయాన్ని కూడా దాన్ని కూడా తగ్గించేశాడు. పైగా హ్మ్. అక్కడ పార్ట్ టైమ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసేసాడు. అవును. ఎంతో మందిని అలా పార్ట్ టైమ్ చేసుకునే వాళ్ళని పట్టి మధ్యలో వాళ్ళు లోన్‌లు కట్టుకోవాలి. ఎలా ఉంటుంది? చదువు హ్మ్. మధ్యలో ఆపించేసి పంపించేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. హ్మ్. అవునిప్పుడు ఇమ్మీడియేట్‌గా మధ్యలో నుంచి. చదువుకోవడానికొచ్చిన వాళ్ళు జాబ్ చేయకూడదు, పార్ట్ టైమ్ జాబ్ చేయకూడదు అనే రూల్ గూడా పెట్టినట్టు తెలుస్తుంది. పెట్టారు గదా! హ్మ్. పార్ట్ టైమ్ జాబ్ చేయకూడదు. కాలేజ్‌లో ఇచ్చిందేదో చేసుకోవాలి. బయటెక్కడ గూడా చేయకూడదు. అది ఇల్లీగల్ అవుతుంది. ఆ హ్మ్. ఇల్లీగల్ అవుతుంది గాబట్టి వాళ్ళని అక్కడి నుంచి ఇంకా చదువే లేకుండా పంపించేశారు. మరి హ్మ్. అప్పటి వరకు తీసుకునే లోన్ పరిస్థితి ఏమవుతుంది? హ్మ్. అలాగే ఎంతోమంది ఎంప్లాయీస్‌ని పర్మనెంట్ జాబ్స్‌లో ఉండే వాళ్ళని కూడా తొలగిస్తున్నారు. హ్మ్. అలాగే వీసాల విషయంలో గూడా చాలా స్ట్రిక్ట్‌గా హ్మ్. అంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారాయన. హ్మ్. ఇలా అయితేనే. అందుకనే ఇప్పుడు అమెరికాకి టూరిస్టులనేది ఖాళీ. హ్మ్. ఎయిర్‌పోర్ట్‌లన్నీ గూడా చాలా ఖాళీగా ఉన్నాయి. హ్మ్. టూరిస్టులనే వాళ్ళే ఎళ్ళట్లేదు. అక్కడ వీసాలే ఇవ్వకపోతే ఇంకెవరెళ్తారు ఆ దేశానికి? హ్మ్. అలా ఇతర దేశాల నుంచి ఎళ్ళే వాళ్ళందరూ కూడా అమెరికా రాజ్యంలోకి అడుగుపెట్టడానికి వీలు లేకుండా చేశాడు ట్రంప్. హ్మ్. ఏదో అలాగే ఒక ఆంక్షలు విధించి, ఏదో ఒక రీజన్స్ చెప్పి, హ్మ్. ఇది లేవు, ఈ రూల్స్ పాటించాలి, ఈ రూల్స్ పాటించాలని చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటించి, ఇప్పుడు టూరిజం అనేది లేకుండా అయిపోయింది హ్మ్. అమెరికా దేశంలో. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా వరకు స్టూడెంట్స్ ఉంటారు. లేదంటే జాబ్ పర్పస్ మీద వెళ్ళిన వాళ్ళుంటారు. వాళ్ళకేంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం డబ్బులు కొంచెం కష్టపడి సంపాదించాలి. అక్కడ మనకి చూస్తూనే ఉన్నాం టాక్సెస్ కూడా చాలా ఎక్కువేస్తున్నారు. మనకి ఫుడ్ కావాలన్నా, అక్కడ రెంట్స్ కొనాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందిప్పుడు? చాలా కఠినంగా ఉంది పరిస్థితి. గ్లోబల్ రెసిషన్ నడుస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. వచ్చిన దాంట్లో ఉద్యోగాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉద్యోగాలు పోయి గూడా బాధపడుతున్నారు. హ్మ్. అలా చాలామంది తిరిగి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. హ్మ్. వెళ్ళిన మాస్టర్స్ కోసం వెళ్ళిన పిల్లలు మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాలు దొరక్క వెనక్కి తిరుగుతున్నారు. హ్మ్. పర్మనెంట్ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళు కూడా ఉద్యోగాలు పోయి వెనక్కి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. అలాగే ఇక్కడి నుంచి ఎళ్ళాల్సిన వాళ్ళ తల్లిదండ్రులు గాని, వాళ్ళకి కూడా వీసాలు లేకుండా చేస్తున్నారు. ఓకే. మరక్కడ ఫుడ్ ఎలా మేడం? అంటే అన్ని రేట్స్ పెరిగిపోయాయి గదా! మరెలా ఫుడ్ మేనేజ్ ఎలాగంటే చేస్తున్నారు? ఇంక కష్టపడుతున్నారు. హ్మ్. ఇంక అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. హ్మ్. అన్ని రేట్లున్నా ఒక పూట తిని, తినక బ్రతుకుతున్నారు. హ్మ్. చాలా కష్టంగా బ్రతుకుతున్నారక్కడ. అలాంటి పరిస్థితి ఏర్పడిందిప్పుడు. హ్మ్. ఆయన మొండి వైఖరి వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన తీసుకునే డెసిషన్స్ వల్ల హ్మ్. ఇలాంటివన్నీ గూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం ఇదివరకు చూసినట్లయితే
మన పీఎం మోడీ గారితో ఆయన చాలా సన్నిహితంగా ఉన్నారు. అంటే రావడం, ఇక్కడ డిన్నర్స్, లంచ్ ఉండడం, మొత్తం తిరిగి చూడడం అన్నీ చేశారు. బట్ ఎందుకు సడెన్‌గా ఇండియా పైన ఎందుకు అంత ఆయన కక్షగా ప్రవర్తిస్తున్నారనుకుంటారు? చాలా సత్సంబంధాలున్నాయి. ఇద్దరు చాలా స్నేహంగా ఉన్నారు. నడుస్తుందనుకున్న సమయంలో చాలా ఆంక్షలు విధించారాయన భారతదేశం మీద. హ్మ్. చాలా ఆంక్షలు విధించగానే మన ప్రధానమంత్రి గారు కూడా వెళ్ళే విమానాలను సైతం రద్దు చేశారు. హ్మ్. మన ప్రధానమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆయన అలా చేస్తుంటే మనం కూడా ఈ విధంగా చేయాలి అని అక్కడికి వెళ్ళే విమానాలన్నీ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు కనీసం భారతదేశంలో ఉండేవాళ్ళు అక్కడ నివసించడానికి చాలా కష్టాలు పడుతున్నారు. అసలు ఇప్పుడు వెళ్ళాలనుకున్న సెటిల్ వాళ్ళు అయిపోయిన వాళ్ళందరూ బానే ఉంటారు. వాళ్ళకి కూడా ఫ్రీడమ్ లేకుండా పోయింది. స్ట్రిక్ట్ హ్మ్. రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేశారు. ఓకే. ఇప్పుడు మరి సెటిల్ అయిపోయిన వాళ్ళకి ఇక్కడ కూడా. నుంచి వెళ్ళాలనుకునే వారికి మీ మాటలో ఏం చెప్తారు? ఇక్కడి నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కొన్ని రోజులు వెళ్ళకపోవడమే మంచిది అంటారు. హ్మ్. ఈ పరిస్థితులు సద్దుమణిగే వరకు వేరే దేశాలు వెళ్ళాలి అని మాత్రం అనుకోకండి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశానికి వెళ్ళొద్దని సూచిస్తాను. ఇక్కడే చక్కగా చదువుకొని ఉద్యోగం చేసుకోండి. అక్కడికి వెళ్లి కష్టాలు పడే కంట ఇక్కడ మీరు ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడి నుంచి ఆపర్చునిటీ వస్తే కంపెనీ ద్వారా వెళ్ళొచ్చు. లేదా అక్కడికి వెళ్లి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందరూ కూడా. హ్మ్. అందుకే కొంతకాలం ఆగవలసిందిగా కోరుతున్నాం. ఓకే. థాంక్ యూ సో మచ్ మ్యామ్.